అటువంటి రాహేలు గుణాన్ని, కష్టపడే తత్వాన్ని దేవుడు చూసి ఆ రాహేలు కడుపున పుట్టిన కొడుకుని ఏం చేశాడంటే దేశానికే ప్రధానమంత్రిని చేశాడు. మీకు ఏమైనా అర్థమైతే చప్పట్లు కొట్టండి. ఒకడు మాత్రం చేయించాడు. పోటీలో కనీసం ఒక్కడన్నా సోమరుడు కాకుండా క్లాస్లో ఉన్నాడు. ఒరే నువ్వు ఎందుకు చేయి చెప్పరా అంటే నాకు చెయ్యి ఎత్తడానికే బతకం అంటే చెప్పండి. గుణము నీలో ఉంటే దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. నీ పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరాలి అని అంటే ఇంటర్నేషనల్ స్కూల్లోనో పెద్ద పెద్ద కాలేజెస్లోనో అమెరికాలో చదివించాల్సిన అవసరంలా తల్లిగా తండ్రిగా నువ్వు కష్టపడే గుణము కలిగి దేవుని దృష్టిలో నువ్వు పడ్డావు అని అంటే నీ మీద ఉన్న ఆశీర్వాదాన్ని బట్టి నీ బిడ్డలను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. పశువులు మేపుకునేది అందం ఉన్నప్పటికీ కష్టపడే గుణము కలిగి